బీజేపీ వాళ్ళు తెలుగుదేశానికి వేస్తారు, కాంగ్రెస్కి వేయరు. అంటే మానసికంగా అదొక ఫీలింగ్ ఉండిపోయింది పర్మనెంట్. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవడొచ్చి ఇతనికి ఓటేయరు పవన్ కళ్యాణ్. అలాగే ఇప్పుడు తనకు ఎక్కడి నుంచి రావాలి, తెలుగుదేశం ఓటర్ తనకి టర్న్ కావాలి. అలా కావాలి అంటే బాబు తర్వాత తను మంచి నాయకుడు అని నిరూపించుకోవాలి. ఇక్కడ ఫ్యూచర్ లో క్రైసిస్ వస్తుంది, ఎందుకంటే బాబు తర్వాత వారసుడుగా లోకేష్ చూపెడతారు కానీ పవన్ కళ్యాణ్ చూపెడతారు కదా తెలుగుదేశం పార్టీ. అలాంటి పరిస్థితి వచ్చిన రోజున అప్పుడు ఈయన దిగుతాడు. చంద్రబాబు ఉన్నంత వరకు బాబుని పక్కన పెట్టి తను పాలకుడు అవ్వాలని ఆయన అనుకోవట్లా. కానీ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు టీడీపీ డామినేషన్ ఎక్కువ ఉంది జనసేన మీద. ఇప్పుడు మనం చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చూసినా ఎక్కడా కూడా జనసేనకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు. ఆ చిచ్చు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇంకా పెరగదా, ఇంకా రగలదా అది రేపొద్దున్నే? ఇంకా వాల్యూ ఎక్కడ ఇస్తారు? మీ నాయకుడే చెప్పాడు మావాడే ఎప్పుడుకో సీఎం నువ్వు పక్కకి వెళ్ళని అనే పరిస్థితి గ్రౌండ్ లెవెల్ ఉండదా? ఇంకా చిచ్చు ఎందుకు ఉంటుంది, వాళ్ళు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణే చెప్పేశాడు తెలుగుదేశం డామినేటింగ్ రోల్ అని, ఎంగేజ్ అయ్యి. అంటే వీళ్ళకి వాల్యూ ఉండదు కదా సార్? నేను ఇంకేం వాల్యూ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో పోల్చుకుంటే నీకు ఎక్కువ వాల్యూ ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ తెలుగుదేశం వాళ్ళకంటే డామినేట్ చేయడానికి నీకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాలోనే చూసారు, పిఠాపురంలో ఉంది. పిఠాపురంలో ఎవరెవరికి వాల్యూ ఇస్తున్నారు?